అస్పృశ్యులైన స్వపాక సుప్రియలకు దీక్ష. స్వపాక శ్రావస్తిలో ఒక అస్పృశ్య తెగకు చెందినవాడు. అతన్ని ప్రసవించే సమయంలో తల్లి చాలాసేపు స్పృహ కోల్పోవడంతో భర్త బంధువర్గం ఆమె మరణించిందని భావించి ఆమెను దహనకాండ కోసం శ్మశానానికి తీసుకువెళ్లారు. అయితే పెనుగాలులతో వర్షం కురుస్తున్నందువల్ల దహనక్రియ కోసం తెచ్చిన కట్టెలు మండలేదు. ఆమె భర్త తదితరులు ఆమెను అక్కడ వదిలి ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే స్వపాక తల్లి అప్పటికింకా జీవించే ఉంది. ఆమె అక్కడ బిడ్డను ప్రసవించి మరణించింది. ఈ బిడ్డను కాటికాపరి తన కొడుకు సుప్రియతో పాటు పెంచాడు. స్వపాకకు అతని తల్లి తెగ పేరే సంక్రమించింది. ఒక రోజున భగవానుడు శ్మశాన వాటిక ముందు నుంచే నడుస్తుండగా స్వపాక అతన్ని చూసి సమీపించాడు. బుద్ధునికి నమస్కరించాక అతన్ని శిష్యునిగా చేరడానికి అనుమతి కోరాడు. ఆనాటికి స్వపాక వయస్సు 7 ఏళ్లే కనుక తన తండ్రి అనుమతి తీసుకోమని బుద్ధుడు ఆ బాలుడిని చెప్పాడు. స్వపాక తన పెంపుడు తండ్రిని పిలుచుకురాగా అతను తన కుమారునికి దీక్ష ఇవ్వవలసిందని తథాగతుణ్ణి కోరాడు. స్వపాక అస్పృశ్యుడనే విషయాన్ని గ్రహించి బుద్ధుడు అతనికి దీక్ష ఇచ్చి ఉపదేశం చేశాడు. కొంతకాలానికి స్వపాక తేరా స్థాయికి చేవచ్చాడు. కాటికాపరి కొడుకు సుప్రియతో పాటే స్వపాక కూడా పెరిగాడు కనుక సుప్రియ స్వపాక నుంచి బుద్ధుని సిద్ధాంతాలను తెలుసుకున్నాడు. సుప్రియ కులం కంటే స్వపాక కులం అధికమైనప్పటికీ తనకు కూడా దీక్ష ఇప్పించమని సుప్రియ స్వపాకుని అడిగాడు. స్వపాక ఒప్పుకోవడంతో కాటికాపరి కులానికి చెందిన సుప్రియ కూడా భిక్షుడయ్యాడు.